ఓకే, ఈ స్వాతంత్ర్యమును మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు కాబట్టి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కు కొనకుడి. చూడండి, ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేశం మొత్తం కూడా ఈ యొక్క పండుగను జరుపుకుంటాం. ఎందుకనంటే బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించి మన స్వాతంత్రాన్ని లాక్కుని, మన హక్కులను లాక్కుని, మనల్ని బానిసలుగా చేసి మనల్ని హింస పెట్టారు. కాబట్టి ఆ హింస నుండి మనకు విడుదల దొరికింది కాబట్టి మనము స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటాం. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అయితే నిజమైన స్వాతంత్ర్యము, నిజమైనటువంటి స్వాతంత్రాన్ని మనము ఎప్పుడు అనుభవించగలము? అసలు నిజమైన స్వాతంత్రాన్ని ఎవరు మనకు అనుగ్రహిస్తారు అనేది బహు జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. నిజముగా ఒక మానవుడు నిజముగా స్వతంత్రంగా ఉన్నాడా? మానవుడు స్వేచ్ఛగా ఉన్నాడా? మానవుడు ఈ లోకాన్ని శాసించేవాడిగా ఉన్నాడా అంటే పూర్తిగా అదంతా వ్యత్యాసం అండి. ఈ లోకానికి మానవుడు బానిస అయిపోయాడు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపానికి మానవుడు బానిస అయిపోయాడు. పాపానికి బానిస అయిపోయాడు. మరణానికి బానిస అయిపోయాడు మానవుడు. మరి ఇట్టి మరణము నుండి తప్పించుకొని మనం స్వతంత్రులుగా ఎప్పుడు ఉండగలం? ఆ స్వాతంత్ర్యాన్ని ఎవరు మనకిస్తారు అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చెప్తున్నారు, ఈ స్వాతంత్రాన్ని క్రీస్తు మనకు అనుగ్రహించారు. నిజమైన స్వాతంత్ర్యము ఒక ప్రభు అయిన యేసు మాత్రమే మనకు ఇవ్వగలరు. చూడండి, ఈ లోకంలో అనేక మంది మంచివారు ఉన్నారండి. అనేక మంది మంచివారు ఉన్నారు. దేవునిని ఎరిగిన వారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని నమ్మిన వారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ముందుకు నడిచిన వారు ఉన్నారు. అలాగే దేవుడు సమీపముగా ఉన్నప్పటికీ, దేవుని వాక్యము ఎంతో చక్కగా వినబడుతున్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని వినుకోకుండా తమ ఇష్టానుసారంగా బ్రతికేవారు కూడా ఉన్నారు. ఈ రోజున దేవుడు మీకు నేను చెప్పమని నాకు ఆజ్ఞ ఇచ్చింది ఏంటంటే, ఎవరు స్వతంత్రులుగా ఉన్నారు, ఎవరు బానిసలుగా ఉన్నారు? నిజమైన స్వాతంత్ర్యము, నేనిచ్చు స్వాతంత్ర్యము ఎవరు అనుభవిస్తున్నారు? మనం బైబిల్ నుంచే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని వాక్యంలో అనేకమైనటువంటి సత్యాలు రాయబడి ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని అద్భుత కార్యాలు చేసిన వారు ఉన్నారు. అనేక విజయాలు సాధించిన వారు ఉన్నారు. ఈ లోకాన్ని తలక్రిందులు చేసిన వారు ఉన్నారు. మరి మనము ఎలా ఉన్నాం? మనము ఈ లోకానికి లొంగిపోయి ఇంకను బానిసత్వంలో ఉన్నవారి వలె ఉన్నామా? లోకపు సంఖ్యలను తెంచుకుని క్రీస్తు ఇచ్చు స్వాతంత్ర్యంలోనికి మనం ఎదిగామా అనేది బహు జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. మరి దేవుని ఏర్పాటులో మనమున్నామా? నేనున్నానా అని మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న వేసుకోవాలండి. అయ్యా, నన్ను పిలిచారు, మీ సన్నిధికి నన్ను పిలిచారు, కానీ మీ ఏర్పాటులో నేనున్నానా? మీ చిత్తంలో నేనున్నానా? మిమ్మల్ని మహింపరిచి, మిమ్మల్ని ఘనపరిచి జయించిన వారి లెక్కలో నేనున్నానా? నేను ఎక్కడున్నాను? ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు, నీవు ఎక్కడున్నావు? నా కనుదృష్టిలో ఉన్నావా? నా వాక్యానికి అనుకూలంగా నీవు జీవిస్తున్నావా? నా సత్యాన్ని నేనిచ్చు సత్యాన్ని గట్టిగా పట్టుకున్నావా? నేను చెప్పిన విధంగా నీవు బ్రతుకుతున్నావా అని ఆ దేవాతి దేవుడు మనల్ని అడుగుతున్నారండి. నిజముగా ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే మనము ఆయన కనుదృష్టిలో ఉన్నామా? ఆయన చెప్పిన విధంగా బ్రతకడానికి మనం ఇష్టపడుతున్నామా? దేవుని వాక్యాన్ని వింటున్నాము, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము. దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాము, మన హృదయానికి అనుకూలంగా మనం వెళ్ళిపోతున్నాం.
మరి మనము స్వతంత్రులమేనా? స్వతంత్రులు అనొచ్చా? నేను స్వతంత్రుడను అని నేను చెప్పగలుగుతానా? మీ మాట అవునంటే అవును, రెండు నాలుగులతో మనం ఎన్నడూ మాట్లాడకూడదు. దేవునిని ఎరిగిన వారు ఒకే మాట, మీ మాట అవునంటే అంతే. మీ మాట ఉప్పు వేసినట్లు ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. దేవుని సన్నిధిలో చక్కగా ఉండటము, దేవుని సన్నిధిలో చక్కగా మాట్లాడటము, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏది పడితే అది మాట్లాడడం, ఇది కాదండి క్రైస్తవులు. మనం